హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను నా స్టైల్లో. ఇది చికెన్ అండి. మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అది. నాకు కావాల్సిన పదార్థాలు ఏమో చూసుకుందాము. ఆనియన్స్ 2 పెద్దవి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలండి, అదే గ్రేవీ వస్తుంది. కొబ్బరి, ధనియా, చెక్క, లవంగం, ఇలాచీ. ఓకే ఫ్రెండ్స్, సాల్ట్ అండ్ ఉప్పు, కారం తగినంత. మీకు ఎంత వేసుకోవాలో అంత చూసుకొని వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ ఫ్రై ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ నేను జస్ట్ అట్లా చూపించడానికి అట్లా చిన్న బౌల్లో వేసి పెట్టాను. ముజ్జి ఉంది పడింది కదా, సో మీరు ఎంత కావాలో తీసుకోండి. ఫస్ట్ నేనైతే ఈ చికెన్లో ఆనియన్స్ అండ్ సాల్ట్ అండ్ హెల్దీ పసుపు వేసి కొంచెం బాయిల్ చేస్తాను. చూడండి నేను ఇప్పుడైతే సాల్ట్ అలాగే పసుపు, ఆనియన్స్ వేసాను. ఇప్పుడు ఆయిల్ కూడా వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ తర్వాత ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఓకే, అలాగే పొయ్యి మీద పెట్టి ఈలోపు మనం మిక్సీకి గ్రైండర్ చేసుకుంటాం. ధనియా అండ్ కొబ్బరి, ఎండు కొబ్బరి. ఓకే ఫ్రెండ్స్, ఏది ఉంటే అది. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే కొంచెం రెడ్డిష్ అనేది కొంచెం మంచిగా చికెన్కి రెడ్డిగా మంచిగా కనిపిస్తుంది. సో ఎండు కొబ్బరి, ఇది మొత్తం ఇది మొత్తం అన్నీ కలుపుకొని పేస్ట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో పొయ్యి మీద పెట్టేశానండి. చూడండి, నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను. ఇందాక స్కిప్ అయింది, సో ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు మంచిగా ఉడికిద్దాం. ప్లేట్ వేసి వాటర్ పోయే వరకు ఉడికిద్దాము. తర్వాత మంచిగా ఫ్రై చేద్దాం. ఇంకొంచెం వాటర్ ఉంది. ఇంకొంచెం వాటర్ అయిపోయాక మసాలా ఫ్రై చేసుకొని మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ కొత్తిమీర, కరివేపాకు తర్వాత వేసుకుందాం. ఈ 2 ఆయుధాన్ని తర్వాత వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్గా చేస్తారండి, కానీ నేను చెప్పాను కదా నా పిల్లల కోసం ఇట్లా పిల్లులు క్యాట్ కోసం నేను ఇలా ఉడికించాల్సి వస్తుంది. ఎవరిష్టము, నేనైతే ఇట్లాగా చేస్తాం. ఎవరిష్టం వాళ్ళదిలేండి. మసాలా ఉండొద్దు, వాళ్ళకు కారం ఉంటుంది. ఇట్లా అయితే జస్ట్ ఉప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ అంతే. అట్లా అందుకని ఈ విధంగా చేస్తాను. ఈ విధంగా చేసిన టేస్ట్ అయితే ఏం మారదండి, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నాకు చికెన్ అనేది కొంచెం గ్రేవీ ఉంది. గ్రేవీ ఉంటే ఇంకొంచెం ఇట్లా ఉంటేనే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఈ గ్రేవీకి ఆ మసాలాకి మంచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను సపరేట్ చేసేసి ఆయిల్లో మసాలా ఫ్రై చేసి వేసుకుంటాను మళ్ళీ. ఓకే అండి, చికెన్ అయితే తీసేస్తాను. ఇప్పుడు చికెన్ అంటే నాకు హాఫ్ కిలో అయింది. హాఫ్ కిలో కారం అయితే 1.5 స్పూను. కారం మీ ఇష్టం. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే పెద్ద స్పూన్తో 1.5. సో ఆయిల్ హీట్ ఎక్కిందండి. నేను ఇప్పుడే వేసాను మసాలా. చూడండి, బౌల్స్ వస్తుంది. ఇట్లా బాగా మంచిగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఓకే నేను ఇప్పుడైతే కారం వేస్తున్నాను. చూడండి, 1 స్పూను, 1/2 స్పూన్. ఇప్పుడు మంచిగా కలుపుకుని చికెన్ అయితే వేసేసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్నాను చికెన్, అది అందులో వేసేసుకుంటాను. చూడండి, ఈ విధంగా హై టు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంటే ఫ్రై చేసుకుంది. ఈ గ్రేవీ అంతా ముక్కకు పట్టేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. చికెన్ ఫ్రై ఇప్పుడు చారు చేసాము. అలాగే అన్నం వేడి అన్నం అవుతుంది. ఇది అంచుకు అనమాట. సో ఫ్రై కదండి, వాటర్ అస్సలు వేయను. అందులో ఉన్న వాటర్ అబ్జర్వ్ అయ్యే వరకు పెడతా అంతే. అందులో వాటర్ సరిపోతుంది కాబట్టి నేను కర్రీలోనే వాటర్ వేయను. అలాంటిది ఫ్రైలో ఎట్లా వేస్తాము, వేయను. అందులో వాటరే సరిపోతుంది నాకైతే. మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇందాక చూపెట్టిన ఆయుధాలను వేసుకుందాం. అంటే ఇది కరివేపాకు,
కొంతమంది పైన వేస్తారు, అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఇట్లాగే వేస్తాను. అంటే ఇప్పుడైతే దాని ఫ్లేవర్స్ అంతా లోపలికి పోయి మంచిగా ఉడుకుతుంది, అందుకు. అట్లాగే కొత్తిమీర. ఓకే, మనం ఇంకా మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి మా మీనుగాడు డే పైన ఉంటాడు. పైన అన్నం టయానికి వచ్చి పిలిస్తే దిగి తిని వెళ్ళి మళ్ళీ చిన్నపిల్లల దగ్గర వెళ్ళి పడుకుంటాడు. వాళ్ళకి పాలిస్తూ పడుకుంటాడు. గంట చికెన్ తెచ్చినట్టు వీడికి తెలిసింది. గంట మోగినట్టు వచ్చి కూర్చున్నాడు. చూడండి, మా ఆయన అక్కడ ఉన్నాడు, అందుకే వెళ్ళలేదు. అంటే అక్కడ ఉంటే వెళ్ళడు, భయపడతాడు. నాకు భయపడ్డు, నాకు అస్సలు భయపడ్డు కదా కదరా బుజ్జి. మేమన్నా లైన్గా అక్కడ పెట్టుకొని తింటాం, అందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. చూడండి వీడు. రే రే వేస్తాం కదా, ఎందుకు కూర్చున్నావు? నీ బట్టలు కానీ రాజా మళ్ళీ కింద కూర్చోడు, దిగడు అస్సలు. రే అస్సలు అబ్బా చూస్తాడేమో అటు తుడసాలేదు. సో నా ఫ్రై అయితే డిష్ అవుట్ చేసేసానండి. చూడండి, మంచిగా రైసు, వేడివేడి రైసు, వేడివేడిగా అర్థం ఊరికే అట్లా చెప్పా. అక్కడ ఉంది రైస్, వేడివేడి కాలుతుంది. ప్లేట్లో పెడితే మళ్ళీ మంచిది కాదు, ప్లాస్టిక్ ప్లేట్. ఊరికే డెకరేషన్ కోసం అట్లా చెప్పా. ఏదో ఒకటి ఇప్పుడు వేడి వేడిగానే తింటాం కదా. ఓకే, రైస్, చికెన్ ఫ్రై, రసం కదా, సూపర్ కాంబినేషన్ కదా. ఓకే, ఇది నల్లగా ఉందని అనుకోవద్దు, నల్ల కాదు ఇది. చూడండి ఇట్లా చూసారా, ఫ్రై ఇట్లా 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 బయటికి ఎట్లా కనిపిస్తుంది, లైటింగ్కి ఎట్లాగా కనిపిస్తుంది, కానీ చూడండి మసాలా అంతా మంచిగా ఫ్రై అయింది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. హాయ్ హలో అందరికీ నమస్తే. చికెన్ ఫ్రై విత్ రసం బాగుంది కదా, నోరు ఊరుతుంది కదా. మీకు కూడా కావాలా? ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం.